నగరాల సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ ఎంపీ పశ్చిమ ఎమ్మెల్యే గెలుపు విషయంలో నగరాల సామాజిక వర్గం చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. నగరాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, నగరాల సామాజిక వర్గంలో ప్రముఖులు మరపిల్ల చిట్టి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం చిట్టినగర్లోని నగరాల కళ్యాణ మండపంలో జరిగింది. పోటీకి అవకాశం లేకుండా నగర కులస్తులందరినీ సమన్వయపరిచి పాలక మండలిని ఏకగ్రీవం చేసేందుకు అవిరళ కృషి చేసిన ఏపీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాపూజీ ఈ ఆలయాలకు వారి నుండి 18 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. సంఘ అధ్యక్షుడు బాబూజీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగులమీర, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామ్నేని ఉదయబాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అట్టూరి శ్రీరామ్, దేవస్థానం పాలక మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతన వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. శ్రావణ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారం చేయటం గొప్ప విషయమని, ఎంపీ ఎమ్మెల్యే గెలుపులో నగరాల పాత్ర మరువలేనిదన్నారు. పాలక మండలి పోటీ లేకుండా ఏకపక్షంగా గెలిచిందన్నారు. నగరాల్లో ఎందరో గొప్ప నాయకులు వచ్చారని, వారిలో ప్రముఖులు మరుపిల్ల చిట్టి అని, ఆయన నూతన విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవకాశాలను స్థానిక ఎమ్మెల్యే కూడా యువత ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. నగరాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పాలక మండలి చైర్మన్ పోతిన వెంకటేశ్వరుడు, గౌరవ అధ్యక్షుడు ఆదిబాబు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నగరాలు 3 ఆలయాలను అభివృద్ధి పరుస్తారని స్పష్టం చేశారు. నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబూజీ మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలక మండలి ప్రతినిధులను సత్కరించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎంతో సహకరించామని, భవిష్యత్తులో కూడా తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఇంత మంచిగా ఈ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం, ఇప్పుడే అమ్మవారి ఓపెన్ చేస్తూ మీ దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నగరాల పాత్ర, నగరాల యొక్క అభివృద్ధిలో ఉండలేదు. సామాజిక వర్గం నగరాలని మనం ఏ రోజు కూడా మర్చిపోగలం. ఒకటి గుర్తుంచుకోవాలి, నేను కానీ విజయనగరం గారు కానీ ఇంత బాధ్యత ప్రజాస్వామ్యం ఒక దేశం అంటే అది మీ అందరి కృషి, మీ అందరి పరిశ్రమ. ఇలా ఈ నగరాల ద్వారా మనమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం. నగరాల చరిత్రలో ఇవాళ మీరందరూ యునానిమస్ చేశారు అంటే అది గొప్పతనం. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎప్పుడు పోటీ ఉండేదనుకుంటా, ఇవాళ పోటీ లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కాబట్టి మీకు బాధ్యతలు చాలా పెరిగింది. ఎవరు మీరు పోటీ పడకుండా మీకు ఇచ్చారు అంటే తప్పకుండా మీకు బాధ్యతలు చాలా పెరిగింది. మీ బాధ్యతలో మేము ఒకటే చెప్తున్నాం, ఏ రోజైనా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మనందరం వివిధ పార్టీలో ఉన్నా కూడా మీ అభ్యున్నతి మాత్రం మేమందరం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అన్నిటికంటే గొప్ప గుణం, గొప్ప మతం ఏంటంటే మానవత్వం. సో మానవత్వ దృక్పథంతో మనం సేవ చేయాలి. ఈ నగరాల సీతారామస్వామి శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ద్వారా సేవ చేయడానికి మరియు నగరాల సామాజిక వర్గాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి, ఎందుకంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. ఈ సామాజిక వర్గాల పరంగా ఇంకా మనం ఇవి సమావేశం పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే వేరే సమాజ వర్గాలని మనం కేంద్రపరచిన ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క సమాజ వర్గంలోనూ వాళ్ళు కలిసి మెలిసి ఉండి 10 మందికి ఉపయోగపడేవాడు ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా భక్తు ఎవరెక్కడ పుట్టారంటే మన చేతిలో లేదు. మన పేరు కూడా మనం పెట్టుకోలేము. మీరు అక్కడ ఎందుకు పుట్టారు, ఎక్కడ ఎందుకు పుట్టారంటే తెలియదు. కాబట్టి మన భక్తులతో వచ్చింది కాబట్టి దాన్ని గౌరవించుకొని ప్రతి ఒక్క మానవుని కూడా మానవత్వ దృక్పథంతో ఎలా సహాయం చేయగలము అనే దాని మీద పనిచేయవలసిందిగా మరొకసారి ఈ పాలకవర్గాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఉపయోగపడి ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ నియోజకవర్గంలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కావాలంటే నా శాశక్తిగా ఎమ్మెల్యేగా మీరు అందరూ కలిసి కనిపిస్తున్నారు. కాబట్టి అన్ని ఎన్నికలు వచ్చినప్పుడు కావాలంటే రాజకీయ పోరాటాలు చేద్దాం. అప్పటి వరకు
మీకు అందరికీ నేను సేవకునే, మీకు అందరికీ కూడా నేను ఓట్లు ఏ పార్టీకి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఈరోజు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవంగా మన కళ్యాణ మండపంలో జరిగింది. దీనికి పెద్దలు ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ శివనాగేశ్వర గారు సభ్యులు, అలాగే చిన్ని గారు, తర్వాత విజయవాడ పశ్చిమ నగర ఎమ్మెల్యే గారు ఎలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి గారు, అలాగే సామనేని ఉదయ్ భాను గారు, ఇంకా పెద్దలు అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా అందరినీ ఆశీర్వదించి మాకు ముందుకు నడవడానికి మంచి అన్నీ కూడా సూచనలు చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మమ్మల్ని ఈరోజు ఏకగ్రీవం చేసిన శ్రీ నగరాల పెద్దలకు కానీ, అలాగే నగరాల సంఘం పెద్దలకి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేసి ఈ ఎలక్షన్ సిస్టమ్ అన్నదాన్ని కూడా అందరిని ఆపి అందరిని సమన్వయం చేసి ఏకగ్రీవంగా మా 27 మంది మీద బాధ్యత పెట్టి మమ్మల్ని ఈ సేవకి పంపించడం జరిగింది. మరి వారి యొక్క నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఇంకా మా మీద ఎంతో బరువు బాధ్యతలు పెట్టారు. ఆ బాధ్యతలు మేము కంపల్సరీగా ఈ దేవస్థానం అభివృద్ధుల్లో సీతారామ స్వామి దేవాలయం, అలాగే మహాలక్ష్మి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఈ 3 దేవాలయాలు, ఈ కళ్యాణ మండపాలు అన్నీ కూడా మాకు ఇచ్చిన ఈ పీరియడ్లో చాలా మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తామని, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి మంచి భవిష్యత్తుని తరతరాలకు కూడా నిలబడేలాగా, మా తరాలకు కూడా మెచ్చుకునేలాగా మంచి పరిపాలన అట్లా దించి, అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మా 27 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నగరాల కులస్తులకి, అలాగే నగరాల కుల పెద్దలకి, ముఖ్యంగా మా 27 మందిని సెలెక్ట్ చేసుకుని తన కమిటీలో, తన ప్యానెల్లో మెంబర్షిప్ ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ బేస్కంఠేశ్వరుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మేము ఇందాక ఇప్పుడు మా బేస్కంఠేశ్వరుడు చెప్పాడు, ఆయన ప్రెసిడెంట్ గారు చెప్పాడు, ఈ దేవాలయ అభివృద్ధికి సాయశక్తుల మా కృషి బాగా చేసి ఈ అభివృద్ధి తీసుకొస్తామని ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ, అలాగే మా కులస్తులందరికీ మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ, కులస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.